ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. భక్తవాత్సల్య సంపన్నుడు, సాక్షాత్తు ధర్మానికి ప్రతిరూపము, ఆశ్రిత భక్త కల్పతరువైన శ్రీరామచంద్రస్వామి వారి పాద పద్మాలకు ప్రణతులు సమర్పిస్తూ ఈరోజు మనం ఆంధ్రదేశంలో ఉండేటువంటి ఒక విశిష్టమైన దేవాలయం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలో వాల్మీకిపురం సుప్రసిద్ధమైన దివ్యక్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ వాల్మీకిపురం గొప్పదనం ఏమిటంటే, ఇందులో నెలకొని ఉన్నటువంటి పట్టాభిరామస్వామివారు ఎటువంటి ఆయుధాలు లేకుండా ప్రసన్నమైన రూపంతో కొలువు ఉండేటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఉన్న క్షేత్రం ఇది. సహజంగా రాముడు అనంగానే ధనుర్బాణాలు ధరించినటువంటి మహావీరుడు, శౌర్య సంపన్నుడు, ధర్మమూర్తి మన కంటి ముందు సాక్షాత్కరిస్తారు. అయితే ఈ వాల్మీకిపురంలో శ్రీరామచంద్రుడు ధనస్సు బాణము లేకుండా భక్తులందరినీ సంరక్షించేటువంటి దివ్య వాత్సల్యమూర్తిగా, పట్టాభిరాముడుగా దర్శనమిస్తూ ఉంటారు. ఆంధ్రదేశంలో ఇటువంటి ఆలయం మరెక్కడా మనకు కనిపించదు. అటువంటి దివ్యమైనటువంటి వాల్మీకిపురంలో వేంచేసి ఉన్న పట్టాభిరామస్వామి వారి గురించి అనేక విశేషాలు తెలుసుకుని మన జన్మను ధన్యం చేసుకుందాం. అత్యంత ప్రాచీన కాలంలో వాల్మీకి మహర్షి ఇక్కడ తపస్సు ఆచరించాడు. ఆ మహర్షి యొక్క తీవ్రమైన తపస్సుకు మెచ్చి శ్రీరామచంద్రుడు ప్రత్యక్షమై వాల్మీకి మహర్షిని వరం కోరుకోమన్నాడు. అప్పుడు వాల్మీకి మహర్షి అనేక విధాలుగా శ్రీరామచంద్రుని స్తుతించి, స్వామి, నువ్వు విగ్రహ రూపంలో ఇక్కడ సాక్షాత్కరించి రాబోయేటువంటి ప్రజలకందరికీ కల్పతరువుగా నిలిచి వారు కోరిన కోరికలన్నీ నెరవేర్చి వారందరినీ పునీతులను చేయవలసిందిగా ప్రార్థించాడు. మహర్షి కోరిక మేరకు శ్రీరామచంద్రుడు తన యొక్క పరివారంతో దివ్య విగ్రహ రూపంలో అప్పటికప్పుడే అవతరించాడు. అటువంటి వాల్మీకి మహర్షి తపస్సు ఆచరించిన ప్రదేశం కాబట్టి ఈ ప్రాంతానికి వాల్మీకిపురము అనేటువంటి పేరు వచ్చింది. కొంతకాలం మహర్షి ఆ దివ్యమైన విగ్రహాలకు పూజలు చేసి అనంతరం ఉగ్రమైన తపస్సు చేయటానికి ఆయన హిమాలయాలకు వెళ్ళిపోయాడు. చాలా కాలం పాటు శ్రీరామచంద్రుని విగ్రహాలను పూజించేవారు లేక ఆ విగ్రహాల చుట్టూతా పుట్ట పెరిగిపోయింది. కొంతకాలమైన తర్వాత జాంబవంతుడు ఈ ప్రాంతానికి వచ్చి స్వామివారి యొక్క దివ్య ఆదేశానుప్రకారంగా పుట్టను తవ్వించి అందులో ఉండేటువంటి స్వామివార్ల యొక్క విగ్రహాలను తీసుకుని పునః ప్రతిష్ఠించాడు. ఈ విధంగా పుట్టలో ఉండేటువంటి స్వామివారి విగ్రహాలు, పుట్టను సంస్కృతంలో వాల్మీకి లేకపోతే వల్మీకం అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఇలా వల్మీకంలోంచి విగ్రహాలు తీసుకువచ్చి స్వామివారిని ప్రతిష్ఠించాడు కాబట్టి ఆ ప్రాంతానికి వాల్మీకిపురము అనేటువంటి పేరు వచ్చింది. ఇటువంటి యుగ యుగాల తరతరాల దివ్యమైన కథలకు నెలవుగా ఈ వాల్మీకిపురం నిలిచింది. అత్యంత ప్రాచీన కాలంలోనే చోళరాజులు ఈ దేవాలయం యొక్క ప్రధానమైనటువంటి గుడిని నిర్మించినట్లుగా కొన్ని పురాణాలు, గ్రంథాల ద్వారా తెలియబడుతూ ఉంది. అనంతరం మంటపాలు, ప్రాకారాలు, గోపురాదులు మొదలైనవి విజయనగర రాజులు కట్టించినట్టుగా తెలుస్తుంది. అందుకే గర్భగుడి చోళరాజుల యొక్క వాస్తు విన్యాసంతోనూ, మండపాలు, ప్రాకారాలు, రాజగోపురాలు విజయనగర యొక్క శైలితోనూ కనిపించటం అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటుంది. రాజగోపురము,
బలిపీఠము, ధ్వజస్తంభము, మహామండపము, ముఖమండపము, అంతరాలయము, గర్భగుడి, వివిధమైనటువంటి ఉపాలయాలతో ఈ దేవాలయ ప్రాంగణం విరాజిల్లుతూ ఉంటుంది. దూరం నుంచే మనకి దేవాలయం యొక్క రాజగోపురం దర్శనమిస్తూ ఉంటుంది. 5 అంతస్తులతో వివిధమైనటువంటి శిల్ప విన్యాసాలతో ఈ రాజగోపురం అలరారుతూ ఉంటుంది. రాజగోపురం పైన 5 శిఖరాలు కనిపిస్తాయి. ఈ 5 శిఖరాలు మనలో ఉండేటువంటి పంచ ప్రాణాలకు ప్రతీక. అదేవిధంగా మానవులందరూ జన్మించటానికి పంచభూతాలు మూల కారణం. అటువంటి పంచభూతాలకు అధిపతి అయినటువంటి శ్రీరామచంద్రుణ్ణి గనక దర్శించుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి పంచ ప్రాణాలకు, పంచభూతాలకు ప్రతిరూపంగా ఉండేటువంటి 5 శిఖరాలతో ఉన్నటువంటి ఈ రాజగోపురాన్ని దర్శించడం వలన సౌభాగ్యాలు కలుగుతాయి అని మనకి ఆగమ శిల్పశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. భక్తులందరూ ఈ రాజగోపురానికి నమస్కరించి దీని ద్వారానే లోపలకు ప్రవేశించి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. ఈ రాజగోపురంపై వివిధ భారవాహకుల యొక్క శిల్పాలు, ప్రతి అంతస్తును సంరక్షించే రూపంలో ద్వారపాలకులు, వివిధమైనటువంటి దేవతామూర్తులు మనకు కనిపిస్తూ ఉంటారు. రాజగోపురం యొక్క శిల్ప విన్యాసాన్ని చూచుకుంటూ భక్తులు ఆలయంలోకి ప్రవేశించి బలిపీఠానికి నమస్కరించి ధ్వజస్తంభాన్ని దర్శించి ఆ దివ్య స్తంభానికి కూడా ప్రణతులు సమర్పిస్తారు. గరుత్మంతుడు, శంఖము, చక్రము మొదలైన చిహ్నాలతో మేఖలాత్రయంతో ఈ బంగారు ధ్వజస్తంభం ప్రకాశిస్తూ ఉంటుంది. ధ్వజస్తంభాన్ని ఆలయంలో జీవధ్వజస్తంభంగా పిలుస్తారు. అంటే ప్రాణశక్తి అధికంగా ఈ ధ్వజస్తంభం దగ్గర ఉంటుంది. బ్రహ్మోత్సవాలు జరిగే సమయంలో గరుత్మంతుడి యొక్క పటాన్ని ఈ ధ్వజస్తంభం మీద ఎగరవేసి బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు. మరలా బ్రహ్మోత్సవాలు అయిన తర్వాత ఆ గరుడ పటాన్ని కిందకి దించి బ్రహ్మోత్సవాలు సంపూర్ణంగా గావిస్తారు. కాబట్టి దేవాలయంలో నిత్యం జరిగేటువంటి పూజా కార్యక్రమాలలో, బ్రహ్మోత్సవాల్లో జరిగేటువంటి ప్రధానమైన కార్యక్రమాలలో ఈ ధ్వజస్తంభం ఒక ప్రాణప్రదమైన స్థానాన్ని పొంది ఉంటుంది. అటువంటి ధ్వజస్తంభాన్ని నమస్కరించటం వల్ల భక్తులలో ఉండేటువంటి పాప చింతన తొలగిపోతూ ఉంటుంది. గర్భగుడి మీద పరవాసుదేవమూర్తి, ఆదివరాహస్వామి, అభయ వరద ముద్రలతో శంకు చక్రాలతో విరాజిల్లే విష్ణుమూర్తి, గరుడమూర్తులు మొదలైనటువంటి దేవతామూర్తుల యొక్క శిల్పాలు మనం చూడవచ్చు. గర్భగుడి యొక్క విమానం అనేటువంటిది చాలా దివ్యమైనది, పుణ్యప్రదమైనది. ఈ విమానాన్ని సుదర్శన విమానంగా పిలుస్తూ ఉంటారు. గర్భగుడి పైన సుదర్శన యొక్క చక్రంతోనూ ఒక పక్క యోగపట్ట నరసింహస్వామి, రెండో పక్క చక్రపెరుమాళ్ళలో ఉన్నటువంటి అరుదైన సుదర్శన విమానం ఇది. ఈ సుదర్శన విమానాన్ని ఎవరైతే దర్శిస్తారో వారికందరికీ నరసింహస్వామి, సుదర్శన స్వామి వార్ల యొక్క దివ్య అనుగ్రహంతో చక్కని ఆరోగ్యం లభిస్తుంది. భక్తుల యొక్క సౌభాగ్యాన్ని కోరి ప్రాచీన కాలంలో దేవాలయాన్ని నిర్మించేటువంటి దాతలు ఈ విధంగా సుదర్శన చక్రాన్ని శిఖరం పైన ప్రతిష్ఠించటం అనేటువంటిది మనకు కనిపిస్తూ ఉంటుంది. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు, భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు.
అరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము అరయపుత్ర కామేష్టియందు పరమాన్నమున పరగజనించిన పరబ్రహ్మము సురల రక్షింపగా అసురుల శిక్షింపగా సురల రక్షింపగా అసురుల శిక్షింపగా స్థిరమై ఉదయించిన దివ్య తేజము స్థిరమై ఉదయించిన దివ్య తేజము రాముడు రాఘవుడు రవికులుడితడు భూమిజకు పతి అయిన పురుష నిదానము రాముడు రాఘవుడు రవికులుడితడు ఈ ఆలయ నిర్మాణం చక్కని వాస్తు నిర్మాణ కౌశలంతో వివిధ శిల్పాలతో భక్తులకు కనువిందుగా కనిపిస్తూ ఉంటుంది. చిత్ర విచిత్రమైన ఆకృతులు, జంతువులు, లతలు, పద్మాలు, వివిధ దేవతామూర్తులతో ఈ ఆలయంలో ఉండేటువంటి గోడలు కానివ్వండి, స్తంభాలు కానివ్వండి ముగ్ధ మనోహరంగా ఉండి భక్తులకి ఆనందాన్ని, పౌరాణిక విజ్ఞానాన్ని తెలియచేస్తూ ఉంటాయి. దేవాలయమంతా అరటి స్తంభాలతో, వివిధ వర్ణ రంజిత రంగవల్లులతో, పుష్పాలంకారాలతో రమ్యంగా శోభాయమానంగా కనిపిస్తూ ఉంటుంది. అన్నిటికీ మించి ఈ దేవాలయం ఉత్తర దిశగా నిర్మించబడింది. జయ విజయ ద్వారపాలకులతో ముఖమండపం, అంతరాలయం, గర్భగుడి అనేటువంటి నిర్మాణాలతో ఆగమ విహితంగా ఉండేటువంటి ఈ ఆలయంలో ఉండేటువంటి ప్రతి నిర్మాణాన్ని, దేవతామూర్తుల్ని చూచుకుంటూ భక్తులు గర్భగుడిలో నయన మనోహరంగా, భక్త మనోజ్ఞంగా భక్తులకందరికీ అఖండమైన పుణ్యాన్ని ప్రసాదించే విధంగా ఉన్నటువంటి పట్టాభిరామస్వామి వారిని దర్శించుకుంటారు. గర్భగుడి వేదికపై ధనుర్బాణాలు లేకుండా కుడి చేతిని గ్రాసముద్రగా అంటే సూచీముద్ర, సూచీముద్రగా కుడి చేతిని, ఎడమ చేతిని వైకుంఠ ముద్రగా ఉన్నటువంటి పట్టాభిరాముడు, ఆ స్వామివారికి కుడివైపున సీతాదేవి, సీతామ్మవారి పక్కన భరతుడు, శ్రీరామచంద్రునికి ఎడమవైపున లక్ష్మణస్వామి, శత్రుఘ్నుడు వేంచేసి ఉంటారు. ఈ విధంగా ఉండేటువంటి స్వామివారి యొక్క రూపం ఇంకెక్కడా మనకి కనిపించదు. అద్భుతమైనటువంటి నిర్మాణంతో కూడుకున్న ఈ దేవాలయంలో స్వామివారి కైంకర్యం కోసం అనేక మండపాలు నిర్మించారు. ప్రత్యేకించి ఘంటా మండపం మనం చూడవచ్చు. స్వామివారికి విశేషంగా నివేదనలు జరిగినటువంటి సమయంలో, ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాల్లో ఈ గంటను మోగిస్తూ ఉంటారు. ఏ ఇంట్లోనైనా సరే, ఏ దేవాలయంలో అయినా సరే, ఎక్కడ పూజా కార్యక్రమాలు జరిగినా సరే గంటను గనక మ్రోగించినట్లయితే అది దేవతలకు ఆహ్వానము అని ఆగమశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. గంట మోగించకుండా ఏ పూజా కార్యక్రమాన్ని మొదలు పెట్టకూడదు. అదేవిధంగా గంట మోగంగానే అదృశ్యరూపంలో ఉండేటువంటి ఈ రాక్షసులు, ఇతరమైన దుష్టశక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతాయిట. కాబట్టి ఏ పుణ్యప్రదమైన కార్యక్రమం చేసినా సరే ఘంటానాదం చేయటం అనేటువంటిది మన సంప్రదాయం. అటువంటి సంప్రదాయాన్ని పురస్కరించుకుని ఈ దేవాలయంలో ప్రత్యేకించి ఒక ఘంటామండపమే ఉండటం చాలా విశేషం. స్వామివారి కైంకర్యంలో ఊంజల్ మండపం అనేటువంటిది బాగా ప్రసిద్ధిని పొందింది. చక్కనైన రంగవల్లులతో, ప్రాచీనమైన నిర్మాణంతో ఉన్నటువంటి ఈ ఊంజల మండపంలో స్వామివారికి విశేషంగా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనోహరమైనటువంటి శ్రీ పట్టాభిరామస్వామి వారి దేవాలయంలో అనేక ఉపాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో రంగనాథ స్వామి వారి దేవాలయం ఒకటి.
శ్రీదేవి భూదేవి సహితంగా స్వామివారు గర్భగుడిలో వేంచేసి ఉండగా స్వామివారి గర్భగుడిని జయ విజయులు అనేటువంటి ద్వారపాలకులు సంరక్షిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో రంగనాథ స్వామివారి యొక్క ఉపాలయం ఉండటంలో ఒక చక్కని ఆంతర్యం ఉంది. అదేమిటంటే రంగనాథ స్వామిని ఇక్ష్వాకు వంశీయులందరూ పూజించేవారు. శ్రీరామచంద్రుడు కూడా పూజించాడు. అనంతర కాలంలో విభీషణుడు ఆ పూజించిన రంగనాథ స్వామి వారిని తీసుకువెళ్తూ ఉండగా లంకకి దారిలో కొన్ని కారణాల వల్ల నేటి శ్రీరంగంలో స్వామివారు సుప్రతిష్ఠులవటం జరిగింది. కాబట్టి శ్రీరామచంద్రుడు స్వయంగా పూజించిన రంగనాథ స్వామి వారి యొక్క విగ్రహానికి ప్రతిరూపంగా ఇక్కడ రంగనాథ స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇదే విధంగా మరొక ఉపాలయంలో రుక్మిణి సత్యభామ సమేత పాండురంగ విఠల స్వామి నెలకొని ఉండటం మరొక విశేషం. సహజంగా ఆంధ్రదేశంలో పాండురంగ విఠల ఆలయాలు చాలా తక్కువ. అయితే విఠల సంప్రదాయం ఆంధ్రదేశంలో బాగా ప్రసరించింది. అటువంటి సమయంలో ఈ ఆలయంలో పాండురంగణ్ణి ప్రతిష్ఠించి ఆ సాంప్రదాయాన్ని ఇక్కడ కూడా కొనసాగించారు ఆనాటి భక్తులు. ఈ ఆలయంలో మరొక ఉపాలయంలో వీరాంజనేయ స్వామి వారు వేంచేసి ఉన్నారు. ఆయన ఈ క్షేత్రానికి పాలకుడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం తం నవతరాక్షసాంతకం. ఎక్కడైతే శ్రీరామచంద్రుని యొక్క నామ సంకీర్తన జరుగుతుందో అక్కడ ఆనంద బాష్పాలతో ఆంజనేయ స్వామి వారు ఉంటారట. అటువంటి ఆంజనేయ స్వామి వారు ఇక్కడ వీరాంజనేయ స్వామి వారిగా వేంచేసి ఆలయాన్ని వాల్మీకి పురాన్ని సంరక్షిస్తూ ఉన్నారు. ఈ దేవాలయం గురించి మరికొన్ని విశేషాలు అర్చక స్వామి వారి ద్వారా విందాం. మనకి ఈ దేవాలయం 11వ శతాబ్దం నాటిది. ఇది విజయనగరి శైలిలో నిర్మించబడినది. కవులు కట్టించారు. అలాగే ఇక్కడ మనకి సీతా రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు అన్నతమ్ములతో కలిసి మనకి ఇక్కడ దర్శనమిస్తూ ఉంటారు. మధ్యలో రాముల వారు, కుడి సైడు సీతమ్మవారు, ఎడం సైడు లక్ష్మణస్వామి, అమ్మవారికి కుడి సైడు నా భరతుడు, లక్ష్మణస్వామికి ఎడం సైడు శత్రుఘ్నులు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. ఇది జామవంతుల వారి ప్రతిష్ట. రాముల వారికి ఇక్కడ ధనుర్బాణాలు అనేవి ఉండవు. రాముల వారికి కుడి చేతున గ్రాసముద్ర, ఒకటే మాట, ఒకటే బాణం, ఒకటే భార్య. ఎడం చేతిలో వైకుంఠ ముద్ర. నా పాదాలైతే ఎవరు శరణు కోరుతారో వాళ్ళకి వైకుంఠం కలిగిస్తా అనేసి మనకి ఇక్కడ వాల్మీకి అంటే పుట్టమన్ను, మనకి పుట్టమన్నులో లబ్ధమైన వలన మనకి వాల్మీకిపురం అని పేరు వచ్చింది. మళ్ళీ వాల్మీకి తపోస్థానం, ఇక్కడ వాల్మీకి మహర్షి తపస్సు చేశారు కాబట్టి మనకి ఊరికి వాల్మీకిపురం అని పేరు వచ్చింది. మనకి ప్రతి నెల పునర్వసు రోజున మనకి స్వామివారికి కళ్యాణం జరుగుతుంది. మనకి ఇక్కడైతే ఎవరు 3 సార్లు కళ్యాణం జరిపిస్తారో వాళ్ళకి తీరిన కోరికలు ఖచ్చితంగా తీరుతాయనేసి నమ్మకం. ఈ ఆలయంలో మరొక విశేషం ఉంది. అదేమిటంటే శ్రీరామచంద్రుడు మనకందరికీ ఎట్లా తెలుసు? శ్రీరాముడి యొక్క గుణగణాలు, ఆయన రూపురేఖలు మనకు ఎట్లా తెలుసు అనంటే రామాయణం ద్వారా మనకందరికీ తెలుసు ఆ విషయాలన్నీ. అటువంటి రామాయణాన్ని రచించింది ఎవరు? వాల్మీకి మహర్షి. మరి రామాయణం ద్వారా ఈనాడు భారతదేశంలో కొన్ని వేల రామాలయాలు ఉన్నాయి. సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో ఇటీవల కాలంలోనే బాల రామాలయాన్ని కూడా మనం ప్రతిష్ఠించుకున్నాము, దర్శించుకుంటున్నాము, తరిస్తూ ఉన్నాము. కాబట్టి శ్రీరామచంద్రుడిని భవిష్యత్ తరాలకు పరిచయం చేసిన మహానుభావుడు ఎవరయ్యా? ఆ అక్షర శిల్పి ఎవరయ్యా అంటే వాల్మీకి మహర్షి. అటువంటి వాల్మీకి మహర్షికి కూడా ఇక్కడ మందిరం ఉండటం విశేషం. ఈ ఆలయంలో వివిధ పర్వదినాలలో స్వామివారికి ఉత్సవాలు, ఇతరమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఆ సందర్భంగా వివిధ వాహనాల మీద స్వామివారికి గ్రామోత్సవము, గుడి ఉత్సవాలు చేస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామివారి వాహనం, అదేవిధంగా ఏనుగు వాహనం, సింహవాహనం, 5 శిఖరాలతో కూడుకున్న సర్వభూపాల వాహనం పైన ఉన్నటువంటి భాగం,
ఆదిశేష వాహనంపై ఉండేటువంటి పైభాగం, కల్పవృక్ష వాహనం మొదలైనవి భక్తులు దర్శించుకోవచ్చు. ఇక్కడ మనం గమనించదగ్గ అంశం ఏమిటనంటే ఐరావతము ఏనుగు యొక్క వాహనం, ఏనుగు వాహనం. చతుర్దంతి చూడండి, ఈ ఏనుగుకి 4 దంతాలు ఉన్నాయి. 4 దంతాలు ఉన్నటువంటి ఏనుగు స్వర్గలోకంలో ఉంటుంది. ఇంద్రుడు దాని మీద అధిరోహిస్తాడు. దాని పేరే ఐరావతము. అటువంటి ఐరావతమే భూలోకంలో శ్రీరామచంద్రుడికి వాహనంగా ఉండటానికి నిలిచింది. ఈ విధంగా వాహనాలు చూచి భక్తులందరూ ఆనంద పారవశ్యులవుతూ ఉంటారు. ఇక ఈ దేవాలయంలో మరొక విశేషం మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేమిటి అనంటే చైత్రమాసంలో శ్రీరామనవమి సందర్భంగా అన్ని రామాలయాల్లో శ్రీరామ సీతాదేవుల యొక్క కళ్యాణం అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. శ్రీరాముడు ఏ నక్షత్రంలో జన్మించాడు? పునర్వసు నవమి తిథి. కాబట్టి ఆ రోజే కళ్యాణం చేయటం తెలుగునాట ఒక సంప్రదాయం. కానీ ఇక్కడ మాత్రం సీతాదేవి జన్మించిన నక్షత్రం ఆశ్లేష అంటారు. ఆ ఆశ్లేష నక్షత్రం రోజున సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. అమ్మవారి యొక్క నక్షత్రాన్ని పురస్కరించుకుని ఇక్కడ స్వామివార్ల యొక్క దివ్యమైన బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి నక్షత్రం పేరుతో అమ్మవారి యొక్క జన్మతిథి రోజున, ఆ నక్షత్రం రోజున కళ్యాణం జరిగేటువంటి ఏకైక దేవాలయం ఆంధ్రదేశంలో ఏదైనా ఉంది అనంటే అది వాల్మీకిపురమే. ఇంతేకాకుండా ఈ దేవాలయం దగ్గరలో పుష్కరిణి ఉంది, చక్కని రథం ఉంది. దాని దగ్గర అనేక మండపాలు నిర్మించబడ్డాయి. అయితే ప్రస్తుతం పుష్కరిణిలో నీళ్లు లేకపోవటం మూలంగా కొన్ని కార్యక్రమాలు జరగటం లేదు. రథోత్సవం వైభవంగా జరుగుతుంది. ఆ రథం యొక్క వేదిక మీద అనేకమైన అలంకరణ శిల్పాలు భక్తులు దర్శించుకోవచ్చు. స్వామివారి యొక్క దశావతారాలు, అష్టదిక్పాలకులు, వినాయకుడు, విశ్వక్షేణుడు, అనేక రకాల జంతువులు, పక్షులు, వృక్షాలు, లతాపుష్పాలు, ఈ విధంగా రథమంతా రమ్యమైనటువంటి శిల్పాలంకృతితో శోభాయమానంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం వాల్మీకిపురంలో ఉండేటువంటి ఈ పట్టాభిరామ స్వామి వారి దేవస్థానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పర్యవేక్షణ చేస్తూ చాలా చక్కగా ఇక్కడ కైంకర్యాలు జరిగే విధంగా చూసుకుంటూ ఉన్నారు. అనేక విధమైనటువంటి పౌరాణిక సంప్రదాయాలతో, వివిధమైనటువంటి చారిత్రకాంశాలతో, అనేక రకాలైనటువంటి స్థానిక సంప్రదాయాలతో ఆంధ్రదేశంలో ఒక విశేషమైన ఆలయంగా ప్రసిద్ధిని పొందింది వాల్మీకిపురంలోని పట్టాభిరామ స్వామి వారి దేవాలయం. పరమ పవిత్రమైనటువంటి వాల్మీకిపుర దివ్యక్షేత్రంలో శ్రీ పట్టాభిరామ స్వామి వారిని మనం దర్శించుకుని ఆయనకి నమస్కృతులు సమర్పించి ఆయనను కీర్తించి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అంటూ ఆ శ్రీరామచంద్రునికి వేనవేలుగా నమస్కృతులు సమర్పిద్దాం. సర్వే జనాః సుఖినో భవంతు.